ఆడవాళ్ళు ఉన్నారు, పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలున్నారు. ఈ రౌడీ విధవల్ని ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్లు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలుంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుకోమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్లే. పెద్దయ్యా, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు, చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్లు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతోంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి. ఇంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే? చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలని? నాకు 8 ఎకరాలు ఉంది, వాళ్ళకి నేను ఇస్తాను. ఇలా చూడు సుల్తాన్, కత్తెత్తి రక్తం చిందించమంటావా? చిందిస్తాం. చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్టే అవదు. వెళ్ళామా, వేసేసామా, కాలైనా సరే తలైనా సరే జస్ట్ 15 మినిట్స్ పని అయిపోయిందా, బిర్యానీ తిన్నామా, టేక్ రెస్ట్. అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు ఈ తిప్పలు చెప్పు? సాంబశివ అన్న అద్భుతంగా మాట్లాడావు. ఒకసారి ఎట్రా. కంగ్రాచులేషన్స్. సాంబశివం, అన్నంట మర్చిపోయావే. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు, అప్పుడు అన్న కూడా తగిలిస్తా. ఇది చెప్పు, గుమ్మడికాయ తీగ కాస్తుందా మొక్క కాస్తుందా? రెండిటికి కాయదు, చెట్టుకే కాస్తుంది. ఎలా చెప్పావు? సుల్తాన్, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ చిన్నవి, తీగల మొక్కలు తట్టుకుంటాయి. కానీ గుమ్మడికాయ పెద్దది, తీగల మొక్కలు తట్టుకోలేవు, చెట్టుకే కాస్తుంది. బ్యూటిఫుల్. చెట్టుకి గుమ్మడికాయ. అవును సుల్తాన్, మన నుంచి తెలియదు. అయితే రక్తం చిందిస్తారు గాని చెవట చిందించరు. తలలు తీసేయడం మీకు ఈజీ, వ్యవసాయం మీకు కష్టం. గుమ్మడికాయ దేనికి కాస్తుంది, ఎలా కాస్తుంది అది మాత్రం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నేనే పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా, ఇంకా మీ పని వ్యవసాయమే. లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటుందిగా. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని. రండి, వచ్చి నన్ను కొట్టి పడేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. బాబు, వాళ్ళెలా మీతో గొడవ పడతా? తొందరపడ కాసి. రేపు పొద్దున 5కి షార్ప్గా అందరు రెడీగా ఉండాలి. మిడ్నైటా? అదే పో 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 పో. ఏడుకొండలవాడా, మమ్మల్ని ఆశీర్వదించు. అందరూ రండి, పొలంలోకి దిగండి. జోక, అది ఒక ఏనుగు గుంపు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు. వాళ్ళ బలం వాడొక్కడు, రావణుడు. 100 తలల రావణుడు. నా సాయం లేకుండా నువ్వు వాళ్ళని ఏమీ పీకలేవు. పంట పొలాలను తిండి పెట్టి అండపూర్ణగా కొలిచేవాడు. వచ్చే టైం అయింది. అంతస్తులు కట్టున్నారు. ఏం పోతుంది దీనికి? సుల్తాన్ లో మూడు మాట కరెక్ట్ గా మాట్లాడేసి ఏంట్రా అవెంజర్స్ లాగా వాకు?
మాట్లాడుతున్నావా? మాట్లాడుచో. ఎందుకు ముందరు చూస్తారు? సుల్తాన్ ఇక వ్యవసాయం వద్దులే బాసు, వైజాగ్ వెళ్ళిపోదాం. నేను కాదు, మనోళ్ళ మనసులో మాట. మనుషులనైతే వేసేయచ్చు కానీ పశువులు వేయగలమా? వైజాగ్ లో అయితే షేర్ ఆటో నడుపుకోనైనా బతికేయచ్చు. ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి. వచ్చి చేయాల్సిందంతా చేసాం. ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి. ఓ సంతేనా? ఒక్క గంట టైం ఇవ్వు సుల్తాన్. ఈ ఊరిని ఇబ్బంది పెట్టి నా కొడుకుల తలాలు నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం. మేము వెళ్ళి మోటా ముళ్ళే సర్దేసుకొచ్చా. అట్ట చూడ మాకయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పను. నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి. నేను చెప్పిందే చెయ్యాలి. లేదు మేము వెళ్తామనే వాళ్ళు ఇటు రండి, కొట్టుకొని మరి తెలుసుకుందాం. ఒక్కడొచ్చినా సరే, అందరు వచ్చినా సరే నేను రెడీ. ఎవరొస్తారు? జంగా, ఒక్కడు కదలకూడదు. ఎవడైనా కదిలాడో తోలు తీసే. తోలు తీయడానికి నేనేమన్నా అరటిపండు తొక్క? జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్. ఒరే జెండాకర్రా, ఏంట్రా? ఆంజనేయుడు భక్తి కూడా నీ భజన ముందు బలాదుర్రా. చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చేయమంటే తిరగబడి రౌడీ అయినోడ్రా. కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా? కొడితే మొగ 32 చెక్కలు అవుతుంది. టైం రా. ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు, వేరే దారే లేదు. మరో దారుంది. మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను. వాణ్ణి నేను ఓడిస్తాను. సుల్తాన్ని ఓడిస్తావా? ముందు నన్ను ఓడించరా. ఆపండ్రా, ఆపని చెప్తున్నాను కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇదంతా? మన వాళ్ళని కష్టపెడుతూ, ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి? ఆ అమ్మాయి కోసమా? మన కోసం, మనందరి కోసం మావయ్య. ఏంటి? నిన్నటి వరకు ఒక 6 నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఈరోజు వీళ్ళకి వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు. వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య. రైతులుగా మారుస్తావా? వీళ్ళనా? మూర్ఖులు బాబు. మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు. అది జరగదు. వీళ్ళు మారరు. వదిలేయండి సుల్తాన్. జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావయ్య. ఎలా పడితే అలా బతుకుతాడు. ఒక్కసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది. నాకు మీరు 6 నెలలు టైం ఇవ్వండి. వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను. దానికి వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోని. ప్రాబ్లం అది కాదు మావయ్య. మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు. వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు. దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు. రావణుడినే, కానీ నాకు ఒకటే తల. బట్ దాట్స్ ఓకే. డబ్బులిస్తే 100 ఏంటి, 1000 తలలు కూడా మనకి మొలుస్తాయి. సో మనీ మ్యాటర్స్. ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది? దానికన్నా నేనెక్కువ ఇస్తాను. ఈ సెకండ్ నుంచి నువ్వు, నీ రౌడీలు నా కింద పనిచేయాలి. ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. సరే, నీకు ఏం కావాలన్నా నేనిస్తాను. ఈ భూమి, ఆ కొండ నాకు కావాలి. నువ్వు నా కింద పనిచేయి. ఈ భూమి కొండ కావాలంతేనా? ఏమని చెప్తా. 6 అడుగులు సరిపోతుందా? బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు. ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు. నెక్స్ట్ టైం నేను
ఇలా ఓపిగ్గా మాట్లాడు. మీ వాళ్ళకి నా కోపమే తెలుసు, మా అన్నల కోపం ఎలా ఉంటుందో తెలియదు. మీరు తట్టుకోలేరు. ఇది వీళ్ల నేల, వీళ్ల మట్టి. ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకడిని చచ్చేలా కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని. జోలికొస్తే నరిక్కేస్తా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వస్తే మళ్ళీ వెళ్ళాం. చాలా ఎక్కువ మాట్లాడాడు సార్. 100 మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్. 100 మంది వాడి వెనకాల లేరు. 100 మంది ముందు వాడున్నాడు. పాముని చంపాలంటే తోక నరక్కూడదు, తల నరకాలి. వాడి తల నరకాలి.